सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు గురుడు, వ్యయస్థానమందు రవి, వ్యయస్థానమందు బుధుడు, రెండవ స్థానమందు కుజుడు, కేతువు, అంటే పాపార్గళం అనేటువంటిది సంభవించింది. అష్టమంలో రాహువు, నవమ స్థానమందు శనేశ్వరుడు, దశమంలో శుక్రుడు. ఇలా చూసుకున్నప్పుడు 9 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రస్తుత గోచార రాశి కర్కాటక రాశి. ఈ వారంలో కూడా వారం ప్రారంభంలో మినహాయించి, ఆది సోమవారాలు మినహాయించి మిగతా వారం అంతా కూడా చంద్రబలం కూడా లేదు. అంటే గోచార రీత్యా ఇది పూర్తి వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి. ఇటువంటి గ్రహగతులు ఉన్నప్పుడు తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. అంతేగాని ఈయనేదో నెగిటివ్ గా చెప్తున్నాడు అని తీసుకోకూడదు. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది ఉన్నది టైం ఎప్పుడు అనుకూలము, టైం ఎప్పుడు ప్రతికూలము. ఇది కేవలం సమయాన్ని గురించి చెప్పేటువంటి శాస్త్రం. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో తెలివితేటలు చాలా అవసరం. ఏ పని కూడా తొందరపడి చేయకూడదు. ఒక ఉద్యోగం మారాలి అంటే 1-2 సార్లు ఎక్కువగా ఆలోచన చేసి మారుతూ ఉండాలి. ఆర్థికంగా ఒక పెట్టుబడి పెట్టాలి అంటే చాలా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఎవరినైనా నమ్మి ఒక పని చేయాలి అంటే చాలా ఆలోచించే ముందుకు వెళుతూ ఉండాలి. 90% కుదిరినంత వరకు స్వశక్తితోటి, సొంత తెలివితేటలతోటి, అలాగే సొంత బలం మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి తప్పితే ఇతరుల మీద ఆధారపడేటువంటి చర్యలు చేయకూడదు. అలాగే చేస్తూ ఉన్నటువంటి పనిని చక్కగా కంఫర్టబుల్ గా ఉంది, మనకి సాగుతూ ఉంది అనుకునేటువంటి పనిని వదిలిపెట్టి ఎప్పుడూ కూడా కొత్తగా ప్రయత్నాలు చేయకూడదు. మెరాకిల్స్ ఏవి జరగవు. అలాగే ఏది కూడా సాగేటువంటి దాన్ని వదిలిపెట్టి కొత్తగా ఏదైనా చేద్దామనేటువంటి ఆలోచనలకి ఇది సరైనటువంటి సమయం కాదు. కొంతమంది ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామని, లేదా వ్యాపారంలో మరింత ముందుకు వెళదామని ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారు ఉంటారు. అటువంటి వారికి ఈ సమయం అంత అనుకూలించదు. కాబట్టి ఈ సమయంలో చాలా స్తబ్దుగా ఉండడం మంచిది. ఏ ప్రయోగాలు చేయకుండా చక్కగా మనం ఇప్పటివరకు ఏదైతే లీడ్ చేస్తూ ఉన్నామో అదే లైఫ్ను కొనసాగించడం మంచిది. ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఖర్చులు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధతోటి ముందుకు వెళ్ళడం మంచిది. ఎంత మనం ఖర్చు పెట్టకుండా ఉందామన్నా వ్యయస్థానమందు రవి, వ్యయస్థానమందు బుధుడు ఉండడం వల్ల స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం. ప్లేస్ మారడం వల్ల, ప్రయాణాల వల్ల, బంధువుల వల్లనో కొంత ధనం మీ గురించి మీరు కాకుండా వారి కోసం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, అధిగమించడానికి ప్రయత్నం చేయడం చెప్పదగినటువంటి సూచన. వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన ప్రధానంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.